అప్పులు అవమాన బారిన మిగిల్చాయి. వ్యవసాయం మోసం చేసింది. విషం ఆమెకు అమృతంగా మారింది. నిండు జీవితానికి నూరేళ్లు నిండిపోయాయి. అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య చేసుకోగా ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా వెల్పిస్తోంది. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో జరిగిన విషాద ఘటన ఇది. కూడేరు మండల పరిధిలోని కలగల గ్రామంలో పోతురాతి స్వాతి అనే మహిళా రైతు పాయిజన్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ నేపథ్యం మేరకు పోతురాతి ఎర్రిస్వామి, పోతురాతి స్వాతి భార్యాభర్తలు. వీరికి జశ్వంత్ నాయుడు, దినేష్ నాయుడు కుమారులున్నారు. గ్రామంలో ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. వీరికి 4 ఎకరాల 60 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. ఇందులో దాదాపు 500 చీని చెట్లు సాగు చేశారు. 8 సంవత్సరాలుగా దాదాపుగా 8 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వర్ష పరిస్థితుల కారణంగా బోర్లలో నీటి నిల్వలు తగ్గడంతో పంట ఆశాజనకంగా రాలేదు. దీంతో ఉన్న అప్పుకు వడ్డీలు పెరిగాయి. పెట్టుబడి పెరగడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీనిని గమనించిన స్వాతి తన పుట్టింటి వారి సహాయంతో 4 గేదెలను తీసుకుంది. వాటి పాలతో రాబడి పెంచింది. అయినప్పటికీ స్వాతి కష్టం చూసి తన భర్త ఎర్రిస్వామి కూడేరు మండలంలోని ముద్దులాపురం గాలిమరల కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఇరువైపులా సంపాదన వస్తున్నప్పటికీ పంట నుండి రాబడి లేదు, లాభం లేదు. వడ్డీలు పెరిగిపోయాయి. దీని గురించి స్వాతి ఆలోచిస్తూ ఎప్పుడు తనలో తానే కుమిలిపోయేది. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంటి వద్దనే ఉండిపోయింది స్వాతి. భర్త ఎర్రిస్వామి యథావిధిగా డ్యూటీకి వెళ్ళిపోయాడు. అధిక వడ్డీల భారం, కుటుంబ పోషణ ఇవన్నీ తలుచుకుని స్వాతి తనువు చాలించాలని నిర్ణయం తీసుకుంది. వేరుశనగ కాయలపై వేయడానికి తీసుకొచ్చిన టాబ్లెట్స్ను మింగింది. గంట సేపు యాతన పడిన స్వాతి తన బావ అయిన శివశంకర్ను తనను బ్రతికించమని, తన పిల్లలు అనాథలవుతారని బ్రతిమలాడింది. వెంటనే శివశంకర్ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కుప్పకూలిపోయారు. అన్యం పుణ్యం ఎరుగని ఇద్దరు చిన్నారులు తల్లిని పోగొట్టుకున్నారు. ఈ సంఘటన గ్రామ ప్రజలను కలిచివేసింది. పోతురాతి ఏరుస్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.